ఇవాళ ఎంపవర్మెంట్ అనే పదానికి చాలా డిఫరెంట్ స్టాటస్లో డిఫరెంట్ అర్థాలు కనిపిస్తున్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది? సాధికారత అంటే ఏమిటి? ఈ రోజుకి ప్రతిరోజు పేపర్ల నిండా కానీ ప్రతి న్యూస్లో కానీ మనం చూస్తున్నది మహిళలపై జరుగుతున్న అనేక సంఘటనలు. అది అకృత్యాలు అంటామో, క్రూరంగా చేస్తున్న విషయాలు అంటామో, రకరకాల ఇవి చూస్తూనే ఉన్నాం. అంటే రోజు కొత్త పుంతలు తొక్కుతున్నాయి మహిళలపై నేరాలు. మనం లెక్కిస్తే ఒక దేశంలో ఒకే సంవత్సరంలో 3-4 వేల మంది అత్యాచారానికి గురయ్యారు. అది రిజిస్టర్ అయిన కేసులు అంటే ఇంకా అసలు అన్రిజిస్టర్డ్ కేసెస్ ఎన్ని ఉన్నాయో మనం చెప్పచ్చు. అలాగే అంటే అన్ని దేశాల్లో ఈ మధ్య సేఫ్టీ ఇండెక్స్ కింద మన దేశం చూస్తే చాలా వెనుకబాటులో ఉన్నాం మనం. చిన్న దేశాలైన డెన్మార్క్ ఇలాంటి దేశాలు అత్యుత్తమైన స్థానంలోకి రాగలిగాయి. దానికి కారణం ఓన్లీ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్, తర్వాత రాజకీయ సంకల్పం, చెయ్యాలన్న పట్టుదలతోటి ప్రభుత్వం ఉండడము, కావాల్సిన బడ్జెట్లు. అంటే కానీ మీరు చూస్తున్న పరిస్థితులు ప్రత్యక్షంగా ఇది కేవలం భారతదేశంలో అని అంటున్నారు కాబట్టి ఇంకా కూడా బాల్య వివాహాలు ఇటువంటి క్రూరమైన పరిస్థితుల గురించి మాట్లాడుతున్నారా? సగటు మహిళకి కొంత సాధికారత సాధించినప్పటికీ కూడా సమానత్వం లేకపోవడం అనే విషయం గురించి చెప్తున్నారు. మనము ఆడపిల్లల పరిస్థితి చూస్తేనండి 1995 నుంచి 2020 వరకు ఒక సర్వే చేశారు. ఆ రోజుల్లో 69 మిలియన్ల ఆడపిల్లలు ఉంటే ఈ రోజు ఎంతమంది ఉన్నారు అని. ఆ మాత్రమేనా ఉండాలి ఇన్నాళ్లలో, కానీ ఇంకా సంఖ్య తగ్గుతోంది. అంటే ఇంకా భ్రూణ హత్యలు జరుగుతున్నాయి, ఇంకా ఆడపిల్ల వద్దనే అనుకుంటున్నారు. అలాగనే బాల్య వివాహాల స్థితికి వస్తే అంతకు ముందు కోవిడ్ ముందే దాదాపు 100 మిలియన్ల ఆడపిల్లలు బాల్య వివాహాలు జరిగిన వాళ్ళు ఉన్నారు అని ప్రపంచవ్యాప్తంగా అంటుంటే, రేపొద్దున 10 ఏళ్లలో ఇంకా 10 మిలియన్ల మంది ఆడపిల్లలకి బాల్య వివాహాలు జరిగే అవకాశం ఉందని మేము చేస్తున్న పని క్రమంలో మేము చూసింది ఏంటంటే, బాల్య వివాహాల సంఖ్య చాలా తగ్గుముఖం పట్టిన క్రమంలో దాదాపు 30-40% మార్పు తీసుకొచ్చాక మళ్ళీ జీరోకి వచ్చేసాం కోవిడ్ వల్ల. ఆడపిల్ల అంటే ఆడపిల్లని బరువుగా చూడడము, ఇంకా కూడా వాళ్ళకున్న ఏదైతే ఎకనామికల్గా ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఆడపిల్ల ఎప్పటికీ బరువే, ఆమె మీద ఖర్చు పెట్టడానికి ఇంకా ఇంట్రెస్ట్ లేని కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇవాల్టి రోజున ఆడపిల్ల సంపాదించి ఆర్థికంగా తనని తను పోషించుకునే పరిస్థితుల్లో కూడా సామాజికంగా నా వస్తువు నా భార్య అనే ఒక దృక్పథంతో ఆ సంపాదన అంతా భర్త వైపుకు వెళ్తోంది. కానీ నిజమైన ఎకనామిక్ ఎంపవర్మెంట్ అంటే ఆర్థిక సాధికారత ఉందంటారా? ఆర్థిక సాధికారత డెసిషన్ మేకింగ్తో వస్తుందండి. ఆ స్త్రీ ఎప్పుడైతే తన నిర్ణయం తను తీసుకోగలిగే స్థాయికి తీసుకురాగలిగితే, అప్పుడే ఆ అవకాశం ఇవ్వగలిగితే, అప్పుడు నాకు తెలిసి ఆమెకి కంప్లీట్ ఎంపవర్మెంట్ ఉన్నట్లు. కానీ చాలా మంది చదువుకున్న ఆడవాళ్ళు కూడా అంటే తమ డెసిషన్స్ తాము తీసుకోవడానికి వీలే ఉండదు, లేని పరిస్థితులు ఇంకా చూస్తున్నాం.